కింద నేను టాప్ కామెంట్లో ఒక నెంబర్ పెట్టి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే ఒక గ్రూప్లో యాడ్ చేస్తా. అందులో మీకు వరల్డ్ వైడ్గా ఉండే ఎవ్రీ న్యూస్, ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్ మీరు అక్కడ లైవ్లో చూడొచ్చు. వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెట్టండి చాలు, గ్రూప్లో యాడ్ చేస్తాం మిమ్మల్ని. సో ఈ వీడియో మనం చూడడం కంటిన్యూ చేద్దాం. 2018 సెప్టెంబర్ టైంలో ఈ కేసు సెన్సేషన్ అయింది. ప్రణయ్, అమృత వీళ్ళిద్దరూ కపుల్, లవ్ మ్యారేజ్. ఆసుపత్రికి తీసుకెళ్తూ అతను అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది అమృత. అప్పుడు ప్రణయ్ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. ఒక్కసారిగా ప్రణయ్ మీద దారుణమైనటువంటి దాడి, ఘోరంగా నరికి చంపారు. అతను ఎవర్రా వీళ్ళందరూ అంటే సుభాష్ శర్మ, బీహార్కి చెందినటువంటి ఒక సుపారి బ్యాచ్. ఎవర్రా పెట్టారు ఇతన్ని అంటే A1గా ఉన్నటువంటి మారుతీరావు. ఎవరి మారుతీరావు అంటే అమృత వాళ్ళ నాన్న. అంటే వీళ్ళు ఒక ప్రివిలేజ్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు. ఇతనేమో SC/ST అతను, ఈ చనిపోయినటువంటి ప్రణయ్. సో కూతుర్ని గారాభంగా పెంచాడు, చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నాడు, ఏది కావాలంటే కొనిపెట్టాడు. సో ఆ గారాభం మరి ఆ అమ్మాయి అంటే ఇండిపెండెంట్ నేచరో ఎందువల్ల ఏం జరిగిందో తెలియదు, పెళ్లి చేసుకుని నచ్చినోడితో వెళ్ళిపోయింది. సో అప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేసి అదే మిర్యాలగూడలో తిరుగుతూ ఉండడం, వీళ్ళకి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియా వైరల్ అవుతుండడంతో ఈ మారుతీరావు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారుగా ఎక్కేసేవాళ్ళు, వాళ్ళందరూ సూటుపోటు మాటలు అంటూ ఉండడం, రెచ్చగొట్టడం, ఎక్కేయడం ఎంతో చూసి అతను తట్టుకోలేక సుపారీ గ్యాంగ్ అని పెట్టి ప్రణయ్ని చంపించాడు. ప్రణయ్ SC సమాజం చెందినటువంటి వ్యక్తి. సో ఆ కేసు చాలా పెద్ద ఇష్యూ అయింది. యావత్ దేశం అంతా కూడా ఈ న్యూస్ అప్పట్లో సెన్సేషన్ అయిపోయింది. ఆ బాధలో అమృత చాలా బాధపడుతూ ఫ్రస్ట్రేషన్లో రకరకాల మాట్లాడింది. సమాజం కూడా ఆమె తక్కువ చేసి మాట్లాడారు. తండ్రిని పరామర్శించింది, తల్లితో ఉండింది, తర్వాత ఆస్తి ఏమి వద్దనేసింది. తర్వాత ఇప్పుడు ఆమె యూట్యూబ్లోనే, ఇన్స్టాగ్రామ్లో ఉంటే తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటుంది. మొన్న మధ్య కూడా ఎవరో ఆమె గురించి తప్పుగా మాట్లాడితే కేసు కూడా ఫైల్ చేశారు అతని మీద. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇందులో A1గా ఉన్నటువంటి మారుతీరావు, ఆయన 2019లో ఆయనకి బెయిల్ వచ్చింది. 2020లో ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి ఆర్యవైశ్య సత్రం ఏదో ఉంది అందులో ఆ హాల్లో ఆయన స్టే చేస్తూ ఆ రోజు నైట్ ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అది కూడా చాలా సెన్సేషన్ ఉంది. A1 చనిపోయారు. A7 మారుతీరావు యొక్క డ్రైవర్, ఇతను విచారణ చేస్తున్నటువంటి మూమెంట్లో ఇతనికి కేసుతో సంబంధం లేదు, తప్పేం లేదనుకుని అతను కూడా కొట్టేశారు అతని కేసులో. సో రిమైనింగ్ వారికి పలు సందర్భాల్లో బెయిల్ వచ్చింది. అయితే A2గా ఉన్నటువంటి మెయిన్ కిల్లర్ ఎవరైతే ఉన్నాడో ఈ సుభాష్ శర్మ అనేటువంటి ఇతనికి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి పోలీసులు కోర్టుకు వెళ్ళారు, కానీ బెయిల్ ఇవ్వలేదు. అయితే 2024 నవంబర్లో మొత్తానికి హైకోర్టులో ఇతనికి బెయిల్ అయితే శాంక్షన్ అయింది. ఇక లోవర్ కోర్టుకి సంబంధించి SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు కాబట్టి 3 షూరిటీలు సబ్మిట్ చేయ బాబు అని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కేతనపల్లికి చెందినటువంటి సైదులు, బల్లేషు, అట్లాగే దేవయ్య, వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే సుభాష్ శర్మకు సంబంధించినటువంటి లాయర్ తరఫున ఇదంతా తెలుసుకొని 3 దొంగ షూరిటీలు రెడీ చేశారు. దొంగ పూచీకత్తులు. ఏ విధంగా స్టాంప్ పేపర్ తప్ప మిగతా అన్నీ కూడా ఫేక్గా క్రియేట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేశారు. ఇది ఏం జరిగిందంటే జనరల్గా షూరిటీలు ఎవరైనా ఇచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి క్రాస్ చేసుకుంటూ ఉంటాయి కోర్ట్స్. అట్లా చెక్ చేస్తే ఫేక్ అని తేలింది. అంటే షాక్ అయిపోయారు పోలీసులు. అంటే ఒక్కసారిగా చూసి నేను కూడా న్యూస్ షాక్ అయ్యా. మారుతీరావు చనిపోయాడు, చంపినోడు జైల్లోనే ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో తన లైఫ్ తను లీడ్ చేసుకుంటుంది, తన బాబు తన పాపతో లైఫ్ అనేది లీడ్ చేస్తుంది ఆ పిల్ల. ఇక అమ్మాయి కాస్మెటిక్ సంబంధించి వాటికి సంబంధించి ఏవో ప్రమోషన్ చేసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ మధ్య ఎవరో తప్పుగా మాడితే కేసు కూడా పెట్టింది, అది వేరే విషయం. సో ఈ కేసులో ట్విస్ట్ ఏంటని మనం చూస్తుంటే చంపినోడు వచ్చేసి దొంగ షూరిటీలు పెట్టి బయటకు వచ్చాడంటే అసలు ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? అందుకే మామూలుగానే కోర్టు నుంచి బయటపడాలని చాలా ఇబ్బందులు పడాలి. కోర్టే వెళ్ళరా బాబు నువ్వు బయటికి అని చెప్పి బెయిల్ ఇచ్చినప్పుడు, షూరిటీలు ఇమ్మని అడిగినప్పుడు అవైనా జెన్యున్గా పెట్టుకోవాలి కదా. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇందులో సైదులు అనేవాడు ఉన్నాడే, దొంగ పూచికత్తు ఇచ్చినాడు ఉన్నాడే, వాడి మీద దాదాపు గతంలో 21 కేసులు ఉన్నాయంట. అంటే మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు అక్యూజ్డ్ ఎవరైనా వస్తే వీడి మీద గతంలో కేసులు ఉన్నాయి, వీడు ఎంతమందిని చంపి ఉన్నాడు, వీడు రీసెంట్గా బయటకు వచ్చారు, ఇట్లాంటివి వింటున్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళు మారరా, ఇంత అంటే చట్టాల్లో అన్ని రకాల లొసుగులు ఉన్నాయా అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు. సో కింద ఉన్నటువంటి టాప్ కామెంట్ చూసి ఆ నెంబర్కి మీరు ఒకసారి హాయ్ అని పెట్టి నేను మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీకు న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను.